సంక్రాంతి సీజన్ లో అందరికన్నా ముందే వచ్చాడు మెగాస్టార్. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన తన స్టామినా ఏంటో చిరు ప్రూవ్ చేసుకున్నాడని అంటున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను మీడియాతో షేర్ చేసుకున్నారు అల్లు అరవింద్. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవడంలోనే ఓ పెద్ద కోలాహలంతో రిలీజ్ అయ్యి పండగ ఇంకా 3 రోజుల ముందుందనగానే అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక పెద్ద పండగ లాగా ఈ సినిమాని నిన్నటి రోజున సినిమా థియేటర్ల ముందు అంత కోలాహలం జరిగింది. మొదటి రోజున 47,07,00,000 రూపాయలు ఇది వసూలు చేసింది. ఇంతవరకు తెలుగు సినిమాలలో హయ్యెస్ట్ గ్రాస్ ఆన్ ది ఫస్ట్ డే వసూలు చేసిన చిత్రం ఇదే అవుతుంది. పొట్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్. ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలిపి 30,45,00,000, కర్ణాటక 4,70,00,000, ఓవర్సీస్ ఓన్లీ USA $1.22 million, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ $320,000, ఒరిస్సా 12 లక్షలు, తమిళనాడు 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా 58 లక్షలు. ఆనందదాయకమైన విషయం. అందువల్ల అది పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వస్తున్న శుభ సందర్భంలో మొదటి రోజు గ్రాస్ అంటే చిరంజీవి గారి మీద ఒక ప్రేమ, ఉధృతం ఇవన్నీ కలిపి చిరంజీవి గారిని చూడడానికి ఎంత ఉర్రూతలాగి జనం ఎన్ని థియేటర్లో వేస్తే సరిపోక తిరిగి వెళ్ళిపోయారు అనేది ఒక సంతోషకరమైన విషయం కదా, మీతో పంచుకోవాలని. అది కలెక్షన్ల రూపంలో కూడా ఇలా ఉంది అని వివరంగా మీకు చెబితే అది చాలా ఆనందపడే విషయం అని చెప్పి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning.